చైనా వస్తువుల నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేవైఎం ఏపీ అధ్యక్షులు విష్ణు అంటున్నారు. చైనా భారత్ల మధ్య తాజాగా నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆయన మా ప్రతినిధి నాయుడుతో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. మనం విదేశీ వస్తువులపై ఆధారపడుతుంటే చైనా మాత్రం సొంత వస్తువులు అమ్ముకుని తన దేశభక్తిని చాటుకుంటోంది. ఇదే తరుణంలో ఎక్కడ మార్పు రావాలి, పాలకుల వద్ద నుంచి రావాలా, ప్రజల వైపు నుంచి రావాలా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుత పరిస్థితుల్లో చైనాకు మనకు ఎందుకంటే ఈ దేశభక్తి విషయంలో చాలా తేడాలు, మనం ఆర్థికంగా కానీ వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ మార్పు రావాలంటారు? ప్రపంచంలోని ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధానంగా భారతదేశం ఈరోజు ప్రపంచమంతా మన వైపు చూసేటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేక్ ఇండియా పాలసీ తీసుకొచ్చిన తర్వాత చైనా సంబంధించినటువంటి అనేక రకాలైన నాశరకమైనటువంటి వస్తువులు భారతదేశం కానీ లేదా దక్షిణాది దేశాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఆర్థిక వనరులుగా ఉపయోగపడుతున్న సందర్భంలో ఈ మేక్ ఇండియా పాలసీ వచ్చిన తర్వాత అనేక చైనా కంపెనీలు కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టి భారతదేశంలో తయారీ రంగానికి ప్రోత్సహించడం జరిగింది. దీని కారణంగా ఈరోజు గత అనేక సంవత్సరాలుగా భారతదేశానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి దేశాలను పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, శ్రీలంకను కానీ లేదా నేపాల్ను కానీ రెచ్చగొట్టి ఏదో రకంగా భారతదేశాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అభివృద్ధి కాకోకుండా చైనా అడ్డుకుంటూ వస్తుంది. ఈరోజు భారతదేశానికి సంబంధించిన అనేక మంది ప్రజల్లో పెద్ద ఎత్తున చైనా వస్తువుల యొక్క వ్యతిరేకతను, చైనా వస్తువులను ఉపయోగించకూడదనేటువంటి నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఈరోజు చైనా కూడా మేడ్ ఇన్ చైనా అనేటువంటి దాన్ని కూడా మార్చేసి చైనా రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పేసి ఆర్పిఐ పేరు మీద ఒక దొంగ ముద్రీకరణతో కూడా తయారు చేస్తుంది. భారతదేశంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా వస్తువుల బహిష్కరణతోటి ఈరోజు చైనా భారతదేశం మీద కక్ష పెంచుకుంటూ ఉంది. ఇక్కడ ఇది ఎక్కడి నుంచి, గత పాలకుల నుంచి పొరపాటు జరుగుతుందా? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందండి? గతంలో ఏంటంటే ఈ 1992 తర్వాత గ్లోబలైజేషన్లో వచ్చిన మార్పుల పరంగా మనం జిఐటీలో కానీ లేదా WTOలను ఒప్పందాలు చేసుకున్న తర్వాత దిగుమతులు ఎగుమతులు సరళీకరణ అయిన తర్వాత భారతదేశంలో చిన్న చిన్న వస్తువులు తయారీకి సంబంధించిన విషయంలో గుండు సూదులు కావచ్చు, లేకపోతే పక్క పిన్నులు కావచ్చు, లేదా మన రబ్బర్లు కావచ్చు, చిన్న చిన్న వస్తువులు మనం తయారు చేసుకునేటువంటి లేదా మనం వాడేటువంటి ఆట బొమ్మలు కావచ్చు, లేదా వాళ్ళ పరిధి ఏంటంటే మనం ప్రతి ఆగస్టు 15 జనవరి 26న తయారు చేసేటువంటి ఎగరేసుకునేటువంటి జాతీయ జెండాను కూడా వాళ్ళు తయారు చేసి మనకు అమ్మేటువంటి యొక్క పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రధానమైన కారణం గతంలో పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉదాసీనత కారణంగానే చైనా పెద్ద ఆర్థిక వనరులుగా భారతదేశాన్ని ఎంపిక చేసుకుంది. ఒక్కటి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే భారతదేశం యొక్క దేశభక్తి మాత్రం దాంట్లో శంకించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ విదేశీ వస్తువుల వాడకంలో మాత్రం చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇది ఎక్కడి నుంచి మొదలు కావాలంటారు? ఈరోజు భారతదేశంలో మనం నిత్యం ఉపయోగించేటువంటి వస్తువులు కొన్ని ఈరోజు ఈ దేశంలో తయారీ సంస్థలు ముందుకు రాని కారణంగానే చైనా మీద మనం ఆధారపడేటువంటి పరిస్థితి. సరళమైన ధరల పేరుతో నాణ్యమైనటువంటి వస్తువులు చైనా కొంత తయారీ రంగంలో మనకంటే ముందుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ యొక్క వర్గాల యొక్క ప్రజల యొక్క శ్రమను ఉపయోగించుకొని వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి తయారీ వస్తువులు భారతదేశంలో చేయాల్సినటువంటి అవసరం ఉండేది. కాబట్టి 3 సంవత్సరాలుగా అది ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు భారతదేశంలో తయారీ రంగంలో ప్రధానంగా మొబైల్ రంగంలో కావచ్చు, లేకపోతే ఇతర మనం నిత్యం వాడేటువంటి యొక్క నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఒక గొప్ప వైఖరిని తీసుకుంది. దీని కారణంగానే ఈరోజు భారతదేశంలో తయారీ రంగంలో ఈ చిన్న చిన్న వస్తువులకు సంబంధించినటువంటి తయారీ మనం పెరిగింది. విదేశీ వస్తువులు వాడకూడదు. రెండోది, చైనాకు మనం ప్రతి వస్తువు కొన్న వల్ల పరోక్షంగా మన శత్రు దేశాన్ని పెంచి పోషించిన వాళ్ళు అవుతున్నటువంటి భావన ప్రజల్లో వచ్చింది. దీనికి పెద్ద ఎత్తున యొక్క ఉద్యమం కూడా జాగృతమైంది. ప్రధానంగా ఈ దేశంలో మీడియా వ్యవస్థలో ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ తెలుగు ఛానల్ అయినటువంటి భారత్ టుడే కూడా ఈరోజు ఈ యొక్క చైనా వస్తువులకు సంబంధించినటువంటి విషయంలో కొంత ముందడుగేసి ప్రజలను జాగృతం చేసింది. కాబట్టి రానున్న రోజుల్లో భారతదేశంలో చైనా వస్తువులను వ్యతిరేకిస్తూ భారతదేశంలో వస్తువులు ఉపయోగించు పరోక్షంగా ఈ యొక్క మన శత్రుదేశమైనటువంటి చైనా ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయి భారత ఆర్థిక వ్యవస్థ బలపడే విధంగా ముందుకెళ్తుందని చెప్పి నాకున్నటువంటి భావన. థ్యాంక్ యూ సార్. ఇది రాష్ట్ర బీజేఎం అధ్యక్షులు విష్ణు గారు చెప్తున్నటువంటి విషయం. ఓవర్ టు హైదరాబాద్.